నిన్న మేము న్యూస్ చూసాము. మొత్తము టోల్గేట్ల దగ్గర మొత్తము ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ పండగ అంటే రాయలసీమ వైపు కానీ మన విజయవాడ, తూర్పుగోదావరి అక్కడ చాలా బాగా చేసుకుంటారు. అదొక సంతోషమైన ఇదన్నమాట. ఎందుకంటే ఆఫ్టర్ మన లాక్డౌన్లో కూడా పండగలు చేసుకోలేదు. అప్పుడు ఇట్లా మనం ఎక్కువ ఇష్టం ఏంటంటే ఆ పండగ మీద ప్రత్యేకత చూపిస్తాము. కనుమ రోజు ఏం చేస్తారు అసలు? కనుమ అంటే ఏంటి? అంటారు భోగి, సంక్రాంతి, కనుమ త్రీ పండుగలు కూడా వరుసగా వచ్చాయి కదా. సో వీటి వెనకాల ఉన్న రహస్యాలు కూడా చాలా ఉంటాయి, మనకు తెలియని పెద్దవాళ్ళు అప్పుడు చెప్తూ ఉండే. సో అవేమన్నా మీకు తెలుసా? భోగి అంటే మనం చెప్పాను ఇప్పుడే, భోగి మంటల్లో పాత సామాన్లు కాల్చేసి భోగి పళ్ళతో మనం స్నానాలు చేసేసి అదొక ప్రత్యేకత, మన దోషాలు పోవడానికి అట్లా స్నానం సంక్రాంతి అంటే ముగ్గులు, పిండి వంటలు, కొత్త బట్టలు, అందరూ కలిసి ఒక సెలబ్రేషన్ లాగా మనం చేసుకోవడము. ఎక్కడున్న వాళ్ళు అందరు కూడా సంక్రాంతికి వచ్చి ఒక దగ్గర ఉంటారు. ఆ ఇయర్ మొత్తం కలిసిపోతారు. ఇంకా కనుమ గురించి చెప్పాలంటే నాన్ వెజ్ చేసుకుంటారు. మన నాటుకోడి పులుసు, వడలు అనేది ఇది ఒకటి ప్రత్యేకత. కోడి పందాలు అనేది మా రాయలసీమ సైడ్ ఏంటంటే ఎద్దుల పోటీ పెడతారు. పెద్ద ఒకటి బండ కట్టేసి 2 ఎద్దులకి అది లాగుతారనమాట గ్రౌండ్ లో. అదైతే మాకు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇంకొకటి యాక్చువల్లీ కనుమ రోజు ఫిష్ తింటారు అనేది కూడా విన్నాను. ఫిష్ అంటే కనుమకి ఫిష్ యొక్క ప్రత్యేకత అని విన్నాను. ఫిష్ ఎందుకు తినాలి ఆ రోజు అసలు? అంటే ఆ పండగకి ప్రత్యేకత అంటే అదే కన్ఫర్మ్ గా ఎక్కడ ఫిష్ తినని వాళ్ళు కూడా ఎప్పుడు ఈ ఇయర్ లో దానికోసం ఎంత వెయిట్ చేయని వాళ్ళు కూడా ఎక్కడున్నా సరే ఎంత కాస్ట్ అని పెట్టి తీసుకొచ్చుకుంటారు. ఎంత రేట్ అయినా పెడతారు. ఫిష్ తినడం అంటే ఆ కనుమ రోజు ఫిష్ తింటేనే దానికి ఒక పండుగ వాతావరణం వస్తుంది. ఎందుకంటే ఈ 3 పండుగలు అసలు మాకు మళ్ళీ ఎప్పుడు భోగి రోజు మళ్ళీ రేపు తెల్లవారుతుందా, మళ్ళీ కనుమ రోజు నాన్ వెజ్ వండుకొని తింటారు. అది ఎట్లా మనకి తెల్లవారుతుందా అని చెప్పి ఈ 3 రోజులు అసలు నిద్ర ఉండదు మాకు. చాలా 2-3 గంటల వరకు మేము నిద్రపోము. అట్లా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం మేమైతే. థ్యాంక్ యూ.